రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఏ ఒక్క సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఓడిన బీఆర్ఎస్ పార్టీకి పోరాట పటిమ తగ్గలేదన్నారు. బీఆర్ఎస్ దీక్షలను చూసిన సీఎం మంత్రులకు భయం పట్టుకుందన్నారు. ఇక రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు కమిటీ సభ్యులు. 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పోరాట పటిమ తగ్గలేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందన్నారు. కార్మికులు అభివృద్ధిలో భాగస్వాములని చెప్పారు కేటీఆర్. రాష్ట్రం దివాలా తీసిందనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరించారు కేటీఆర్. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా స్వల్ప తేడాతో, కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయినా, ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వచ్చినా పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ మాత్రం కాదు అనే విధంగా కార్మిక విభాగాన్ని 5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. హమాలీలు ఉన్నారని, వాళ్ళకి సమస్యలు ఉన్నాయని, వాళ్ళు కార్మికులు మన కోసమే, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు, చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ఉండొచ్చు దేశంలో. కానీ కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్ కు గోదావరి నీళ్లు చేరాయన్నారు. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యమన్నారు. కాళేశ్వరాన్ని బదనం చేస్తున్న కబోదులారా కళ్లు తెరిచి ఈ దృశ్యాన్ని చూడండి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడింది. రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పింది. 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపారు పోలీసులు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ విచారణ 27కు వాయిదా వేసింది. మంత్రి కోమటిరెడ్డి ఒత్తిడి వల్లే పోలీసులు నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండకు కేటీఆర్ వస్తున్నాడంటే కోమటిరెడ్డికి భయం పట్టుకుందని చెప్పారు. రైతులను కేటీఆర్ ని చూసి సీఎం మంత్రులు భయపడుతున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు గనక ఇవ్వాలా, ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయని చూద్దాం. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలు కమిటీలో ఉన్నారు. 2 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. 2 వారాల అధ్యయనం తర్వాత నివేదికను కేసీఆర్ కి అందజేయనున్నారు సభ్యులు.